ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మీద సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిషోర్, వికాస్ రాజ్ తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో 300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డీజీపీ జితేందర్ ఆధ్వర్యంలో 7 అధికారులతో కలిసి 300 కోట్లు దోచేశారని డీజీపీ పైన అన్వేష్ ఆరోపణలు చేశాడు. ఈ వీడియోలో ప్రస్తావించిన సమాచారం పూర్తిగా అవాస్తవం. 300 కోట్లు లంచం తీసుకుని 3 బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని, కనీసం ఆధారాలు లేకుండా డీజీపీతో పాటు సీనియర్ అధికారులు ఎన్వీఎస్ రెడ్డి, శాంతికుమారి, దానకిషోర్, వికాస్ రాజ్ తదితరుల పేర్లను ప్రస్తావించారు. దేశానికి వ్యతిరేకంగానూ కొన్ని వ్యాఖ్యలున్నాయి. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్దమైన సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా ఉన్న వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్వేష్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటిస్తూ అక్కడి విశేషాలతో వీడియోలు చేస్తూ విశేష జనాదరణ పొందిన సంగతి తెలిసిందే.